హలో అండి, అందరికీ నమస్తే. ఆరికపూడి కౌసల్యాదేవి గారి కల్పవృక్షం అనే నవలలోని 5వ భాగానికి స్వాగతం. ముందు భాగాలు కనుక ఎవరైనా వినకపోతే కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో లింక్స్ ఇస్తాను. అవి విన్న తర్వాత ఇది వినండి. అలాగే కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ ఛానల్లో చదివే నవలలు, కథలు మీకు నచ్చుతున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? జయ వరుసగా పూసగుచ్చినట్టు అంతా చెప్పేసాగింది. మామయ్య, ఈ రోజుల్లో ప్రపంచంలో 3/4 మందిని ఆవరించిన వెకిలితనమే అమ్మను కూడా పట్టుకుంది. ఈ రాత్రి మన ఇంటికి వచ్చేవాళ్ళు ఒట్టి భోజనాల కోసమే వచ్చే మామూలు అతిథులు కారు. తినటం నామమాత్రమే. సీసాలు ఖాళీ అవుతాయి, గ్లాసులు పగులుతాయి. అర్ధరాత్రి వరకు డాన్సులు. అమ్మ మరొకడితో చేస్తుంది, నాన్న ఇంకొకటితో చేస్తాడు. 4 నెలల నుంచి నాకు టీచర్ని పెట్టింది డాన్స్ నేర్పటానికని. నిజంగా ఎక్కడికన్నా పారిపోవాలనుంది మామయ్య నాకు. ఈ కృత్రిమాన్ని అమ్మ ఇంతగా ఎందుకు ప్రేమిస్తుందో నాకు తెలియదు. అయినా నేనింతగా చెప్పటం దేనికి? నీ చెల్లెలి స్వభావం నీకు తెలియదా? లోకం సరిగ్గా తెలిసి తెలియని జయ తల్లిని ఇంతగా విమర్శించటం అపరాధమే అయినా కారణం సరైనదే కదా. అందుకే శేఖరం కోపాన్ని అణుచుకున్నాడు. మీ అమ్మదేముంది? మీ నాన్నగారు ఎలా చెప్తే అలా వినాల్సిందే కదా. పెద్దవాళ్ళు అంత ఆలోచన లేకుండా ప్రవర్తిస్తారంటావా? కాదన్నట్టు తల అడ్డంగా త్రిప్పింది జయ. నాన్నగారికి ఇష్టమే లేదు. అప్పుడప్పుడు నాన్నకి అమ్మకి ఘర్షణ జరుగుతుంది కూడా. ఆశ్చర్యంగా వింటున్నాడు శేఖరం. కన్న కూతురే అసహ్యించుకునేటంత హీనంగా ఎగిరిపడుతుందా అరుణ? ఇవాళ రాబోతున్న వాళ్లల్లో ఒకరి కొడుక్కి చాలా పెద్ద అంతస్తులో ఉన్నారులే. వాళ్ళు నన్ను ఇవ్వాలని అమ్మ తాపత్రయం. ఈ రాత్రి ఇంట్లో ఉంటే ఈ తందనాలాడే దుర్గతి నాకు తప్పదు ఎవడో ఒకడితో. అందుకే ఎప్పుడు ఇలాంటి పార్టీలు ఉన్నా పారిపోతూ వస్తున్నాను ఇంట్లో నుంచి ఇంతవరకు. ప్రతి పార్టీ తర్వాత రాత్రో మర్నాడో అమ్మకు నాకు ఘర్షణ తప్పదు. నాన్న ప్రేక్షకుడిలాగా ఉండిపోతారు, ఎటూ మాట్లాడలేరు. నాతోటి పిల్లలంతా చక్కగా తల్లిదండ్రితో సినిమాకు, షికార్లకి హాయిగా తిరుగుతూ ఉంటే నాకు అలా అమ్మ నాన్నలతో తిరగాలనుంటుంది. ఒక్కనాడు కూడా అమ్మ తమతో మమ్మల్ని ఎక్కడికి రానియదు. అవి మేనర్స్ కాదు, కోడి పిల్లల్లా వెంటపడకండి అంటూ విసుక్కుంటుంది. ఒంటిగా తిరిగితే అనుభవాలు పిల్లలకి పాఠాలు నేర్పి ప్రయోజకుల్ని చేస్తాయంట. మనిషి ఏ ఇంట బ్రతకవలసి ఉన్నదో ఆ ఇల్లే ఇంత ఘోరంగా ఉండటం కంటే నరకమేముంటుంది ఈ ప్రపంచంలో. ఇంకా కొన్ని పార్టీలు జరిగే వేళ అసలు మమ్మల్ని ఇంట్లో ఉండనీయదు. బలవంతంగా ఏ సినిమాకో సర్కస్కో మాకిష్టం లేకపోయినా సరే పంపేస్తుంది. మరి ఆ పార్టీలలో మేము ఏమేం విశేషాలు చూస్తామో మరి అమ్మకు భయం. నాకు వినటమే నరకంగా ఉంది. ఇహ అనుభవించటం అంటే మాటలా? శేఖరం భారంగా అన్నాడు. మీ అమ్మని అడగనా? ఏమని అడుగుతావు? అమ్మ స్వభావం నీకు తెలియందా? ఆవిడని ఎవరు మార్చగలరు? చిన్న విషయానికి అప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు అత్తయ్యని నానా మాటలు అన్నది. నాకెంత సిగ్గనిపించిందో. పాపం అత్త జన్మలో మర్చిపోదు అమ్మ ఆనాడు విసిరిన బాణాలు. ఏమిటది? నాకు తెలియదే. ఏమీ ఎరగనట్లే అడిగాడు శేఖరం. నీకు తెలియదా? విస్మయంగా అడిగింది జయ. అవునులే, పాపం అత్త చాలా నెమ్మది. చాడీలెందుకు చెప్తుంది? అత్తలాంటి అమ్మ ఉంటే ఎంత అదృష్టం ఎవరికైనా. ఇంతకీ ఏం జరిగింది ఆ రోజు? చాలా కుతూహలంగా ఉంది అనటం కంటే ఆ క్షణంలోనే శేఖరం హృదయంలో పరితాపం ప్రారంభమైంది అంటే సబబుగా ఉంటుందేమో. జయ ఆనాడు శేఖరం ఇంట జరిగిన విషయమంతా విశదీకరించింది. అరుణ అల్పబుద్ధి తనకు చిన్నతనం నుండి తెలుసు. తాము ఒక తల్లి బిడ్డలే కదా. అయితే ఆ ప్రేమ కొద్దీ నిరపరాధి నిర్మల స్వభావి అయిన అర్ధాంగిని ఆలోచన లేకుండా ఇంతగా చిన్నబుచ్చటం సమంజసమా? ప్రభావతి అందరు స్త్రీల వంటిది కాదు. ఆమెకు అభిమానం జాస్తి. అందుకే మానసికంగా చాలా బాధపడుతుంది. ఇహ అక్కడ నిలవలేకపోయాడు. ఎందుకో తిరగాలని లేదు. ఇంటికి వెళ్ళిపోదాం జయ అన్నాడు. జయ భయపడ్డట్టు చూసింది. సినిమా కూడా చూసిరమ్మని అమ్మ ఆజ్ఞ. ఇదిగో టికెట్లు కూడా నా బ్యాగ్లో ఉన్నాయి. పోనిద్దు, వెధవ టికెట్లు. నాకు విపరీతమైన తలనొప్పిగా ఉంది. అమ్మ ఏమంటుందో సంశయంగా సందేహంగా అన్నది.
పర్వాలేదులే, నేను చెప్తాను. జయ సందేహాలు వేరు, శేఖరన్ సమాధానం వేరు. ఇద్దరూ ఇల్లు చేరేసరికి విందు జోరుగా సాగుతుంది. సీసాలు ఖాళీ అవుతున్నాయి. ఇతర గొడవ లోకము ఎరగనంత పారవస్వంతో, సంభాషణలు, నవ్వులు, హాస్యాలతో కోలాహలంగా ఉన్నారు. తనని ఎవరూ గమనించకుండా హాలులో తెరచాటు నుంచి ఓ 5 నిమిషాలు ఆ సందడినంతనూ కుతూహలంగా పరిశీలించాడు శేఖరం. అందరిలోనూ తన స్వంత చెల్లెలైన అరుణ ఎవరో వెధవ గుర్తుపట్టడానికి కొంత శ్రమే పడవలసి వచ్చింది అతడికి నేత్రాలకి. అందరిలోనూ తన సొంత చెల్లెలైన అరుణ ఎవరో వెతికి గుర్తుపట్టడానికి కొంత శ్రమే పడవలసి వచ్చింది అతడికి నేత్రాలకి. ఆమె అరుణ, నా చెల్లెలా? ఎంతో సాంప్రదాయకమైన కుటుంబంలో నుంచి వచ్చిన స్త్రీయేనా? ఎంతో విలువైన దుస్తులు, ఖరీదైన నగలు, అయితేనేం బజారు స్త్రీ వల్లే శరీరం అంతా ప్రదర్శిస్తూ, అయ్యయ్యో ఈ దుస్తులు సౌందర్య ప్రదర్శనకి ఆటంకమవుతున్నాయే అనే బాధపడుతూ ఉన్నట్టుగా. చిచి, ఇంతకాలంగా నా చెల్లెలు ఐశ్వర్యవంతురాలు, ఉన్నతోద్యోగికి గృహిణి అనే అతిశయానురాగాలతో ఉప్పొంగిన శేఖరం మనస్సున ఈ క్షణంలో ఆ ఆరాధన గౌరవ భావాలు నశించి తన చెల్లెలు కూడా ఈ ఆధునిక నాగరికత పతన బాధితులలో ఒకతే అయినందుకు బాధ, జుగుప్సలు స్థానం ఏర్పరచుకున్నాయి. ఎక్కువ కాలం ఈ అప్రియ దృశ్యాలను చూడగల శక్తి కూడా లేక త్వరగా తనకు కేటాయింపబడిన గదిలోనికి నిష్క్రమించాడు. జయ ఏవో మాత్రలు ఇచ్చింది. భోజనం చేయవా మామయ్య అని అడిగింది ఆప్యాయంగా. ఈవేళ నీ ఆలన పాలనలు నేనే చూసుకోవాలి, మరి అమ్మకు తీరిక లేదు అంటూ నిస్సహాయంగా నవ్వింది. ఆ విషయమేమీ బాధపడకమ్మా, పర్వాలేదులే, నాకు ఆకలిగా లేదు, పడుకుంటాను అన్నాడు. జయ వదిలిపెట్టలేదు. ఓ గ్లాసుతో పాలు తెచ్చి అతడి చేత బలవంతంగా త్రాగించింది. ఆ తల్లి, ఈ కూతురు మానవ స్వభావపు వైవిధ్యాలను గూర్చి ఆలోచిస్తూ ఆశ్చర్యపోతూ ఎప్పుడు నిద్ర కొరిగాడో తనకే తెలియదు. ఒక రాత్రివేళ హఠాత్తుగా మెలకువ వచ్చి శేఖరం మంచినీటి కోసం లేచేసరికి ఏవో గొంతులు వినవస్తున్నాయి. అది లోకమంతా నిద్రించే నిశ్శబ్ద వేళ కావటాన అతడు ఆసక్తి కనపరిచి వినకుండానే ఆ మాటలు వాటంతట అవే స్పష్టంగా వినిపించసాగాయి. అసలు ఇంతకీ ఎన్నింటికొచ్చారింటికి? అరుణస్వరం తీవ్రంగా ధ్వనిస్తున్నది. 9ంటికేమో. ఏం చేయను, మామయ్య తలనొప్పిగా ఉంది, ఇంటికే పోయి తీరాలన్నాడు మరి. జయ సమాధానం విరసంగా ఉంది. ఇప్పుడప్పుడే వెళ్ళొద్దు, అమ్మ రావద్దన్నదని అని చెప్పనా మరి? ఛీ, నోర్మి వాజమ్మ, నాకు తెలుసు నువ్వు ఇటువంటి పిచ్చి పనేదో చేయటానికే అసలు బయలుదేరావని. నేను సాయంత్రం ఇంట్లో ఉండమంటే నా మాట మీద లక్ష్యమే లేదు. ఈ పార్టీ అంతా ఎవళ్ళ కోసం అనుకున్నావు? జయ నుంచి సమాధానం రాలేదు. అరుణ అంతవరకు రెచ్చిపోతుంది. చేసే వెధవ పనులు చేసి ముంగికి మళ్ళీ మాట్లాడావు. ఆ పార్టీ వేళ కాసేపు ఇంట్లో ఉండకూడని వాళ్ళని బయటకు పంపిద్దామని నేను చేసిన ప్రయత్నం అంతా ఇలా తగలేశావు. రేపు అన్నయ్య ఎదుట ఎలా తలెత్తుకోను? ఏ, ఇంతమంది ఎదుట ఎత్తుకు తిరగగా లేంది ఇంక మామయ్య ఎదుట మాత్రం ఏం సిగ్గు? చూసారా దీని తెంపరితనం? నాకే ఎంతెంత సమాధానాలు చెప్తున్నదో. అక్కడే ఉన్నట్టున్నాడు అంతవరకు సూర్యారావు. ఇప్పటికి నోరు తెరిచాడు. ఏమిటసలు గొడవ? ఇప్పుడు అర్ధరాత్రి 2 గంటలైంది. ఇంతవరకు తాగటాలు, తందనాడాడటాలు సరిపోయింది. ఇప్పుడైనా మనం పడుకొని ఇతరులను కూడా పడుకొనిస్తే పోదు? చాలండి, ఎప్పుడు తిండి నిద్ర మినహా మరొకటి లేదు మీకు, కసిరింది అరుణ. అమ్మ మాట వినకుండా ఎందుకు పోయావని అడగరి కూతుర్ని? అది చాలా పార్టీలకి అలాగే వెళ్ళిపోతుంది బయటకు. అంతా నీలాగే ఉంటారా? ఇవాళ క్రొత్తగా గొడవెందుకు? అబ్బబ్బా, మీ తండ్రి కూతుళ్లతో చావొచ్చింది కదా నాకు, నుదురు కొట్టుకుంటూ అన్నది అరుణ. దాని కర్మ, నా మాట వినక అది ఎలానో తగలబడిపోతుంది. అది చాలదన్నట్టు ఇవాళ ఇంకా మితిమీరిపోయింది. ఏమిటిది? ఏమిటా? ఉరుముతుంది అరుణ. వచ్చిన వాళ్ళంతా పెద్ద పెద్ద ఉద్యోగస్తులు. మనకున్న స్టేటస్ను, అంతస్తును చిన్నబుచ్చుకుంటూ ఇతడు నా అన్న మామూలు ఉద్యోగస్తుడని వాళ్ళకెలా పరిచయం చేసేది? నా పరువంతా నట్టేట కలవదు. అందుకే అన్నయ్యను ఆ టైంకి ఇంట్లో ఉండకుండా సినిమాకి పంపేశాను, బ్రహ్మాండమైన పథకం వేసి మరి. ఈ గ్రహం కూడా పోయి అదంతా తల్లక్రిందులు చేసింది. పార్టీ అవుతూ ఉండగానే 9 గంటలకే తీసుకొచ్చేసింది. అంతా చూసే ఉంటాడు. ఇప్పుడు ఎలాగా? ఆమె గొంతుకలో ఎంతో ఆరాటం ధ్వనిస్తుంది. చాలే ఊరుకో, కర్మకాలి అతడు వింటే బాగుండదు. జరిగిందేదో జరిగిపోయింది, తర్వాత ఆలోచించొచ్చు. ఆద్యంతం వాగ్వాదాలన్నింటినీ పూర్తిగా స్పష్టంగా విన్నాడు శేఖరం. ఆ మిగిలిన రాత్రి అతడు నిద్రపోలేదు. ఎన్నో ఆలోచనలు పరుగు పెడుతున్నాయి అతని మస్తిష్కంలో. అనేక తర్జన భర్జనలు జరిగిపోయాయి మనస్సులో.
ఎంత నిగ్రహించుకోవటానికి ప్రయత్నించినా కొన్ని మాటలైనా అనకుండా ఉండలేకపోయాడు. మర్నాడు ఏమీ ఎరగనట్టు వగలు వలికిస్తున్న చెల్లెలితో, అదేమిటి తెల్లవారుతూనే పెట్టెపెట్టుకు బయలుదేరావు? ఇదేం విడ్డూరం? కాఫీ తెచ్చిన అరుణ ఆశ్చర్యంగా ప్రశ్నించింది అన్నని యగాదిగా చూస్తూ. ఇక ఈ ఇంట పచ్చి మంచినీళ్ళు కూడా త్రాగదలుచుకోలేదు శేఖరం అన్నాడు. పరువుగా మనిషిగా బ్రతికే అన్నను అన్నగా చెప్పుకోవటానికే పరువు తక్కువ అనుకోవటం కంటే పెద్ద విడ్డూరం ఏముంటుందిలే. చెల్లెలి సంసారాన్ని కళ్ళారా చూస్తూ ఆనందంగా గడపాలనుకున్నాను. కానీ నా రక్తం పంచుకు పుట్టినందుకే నువ్వు అసహ్యపడుతున్నట్టు తెలిస్తే ఇలా వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టేవాడినే కాదు. క్షమించు, ఇలా బుద్ధి తక్కువై నీ ఇంటికి వచ్చినందుకు అంటూనే దూసుకుపోయాడు మెట్ల వైపు. శిలాప్రతిమే అయ్యింది అరుణ. అంతలో తేరుకొని అన్న వెంట నడిచింది. అదేమిటన్నయ్యా, నీకసలు నిద్ర మెలకు వచ్చిందా? తెలిసే మాట్లాడుతున్నావా? కలగనటం లేదు కదా నువ్వేమిటేమిటో మాట్లాడేస్తున్నావు. నటనా చతురత పుట్టుకతో అబ్బిన విద్య అరుణకి. శేఖరన్ చిన్నగా నవ్వాడు. ఆ నవ్వులో 1000 భావాలు. ఆపరుణ, అంతకంటే నీచానికి దిగజారకు. ఎంతటి నైచన్యానికైనా ఓ హద్దు అంటూ ఉంటుంది. నీ పార్టీ జరుగుతూ ఉండగానే నేను వచ్చేశాను, కానీ ఆ పార్టీలో జొరపడి ఏమీ త్రాగలేదు. ఇంకా మైకం దిగకపోవటానికి, ఒళ్ళు తెలియకపోవటానికి, అన్నా చెల్లి అనే సంబంధాన్ని తూలనాడటానికిను. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా సాగిపోయాడు చకచక. నల్లబడిన ముఖంతో నిలబడిపోయింది అరుణ. నిస్సహాయ క్రోధంతో పళ్ళు పటపటా నూరుతూ ఉంది. సూర్యారావు ఒక సామాన్య ప్రేక్షకుడిలా నిర్వికారంగా నిలబడిపోయాడు. అరుణ వంటి భార్యకు భర్త అయినవాడు మాట్లాడటం అనేది ఎక్కడైనా అరుదే. మావయ్య, నేను వస్తాను నీతో. కళ్ళనీళ్లతో వీధిగేటు వద్ద నిలబడి అర్థించుతున్న జయని చూసి నీరైపోయాడు శేఖరం. ప్రేమగా ఆమె శిరస్సును నిమురుతూ, నీ వంటి అభాగ్యులకు ఆ దేవుడే దిక్కవ్వాలి తల్లి, నేను నిస్సహాయుణ్ణి అంటూ ఇంకా ఏమో అనబోతూ ఉండగానే సుడిగాలిలా వచ్చింది అరుణ. పాపిష్టిదానా, అసలింతకు మూల కారణం నువ్వేనే, శనిలా దాపురించావు. ఇంకా ఏమేమో శాపనార్థాలు పెడుతూ ఉండగానే శేఖరం కలగజేసుకున్నాడు. కట్టిపెట్టరునా, అసందర్భపు ప్రేలాపన గర్జించాడు. తన అన్న అంత కోపం కూడా ప్రదర్శించగలడు అనే విశేషాన్ని అప్పుడే ప్రప్రథమంగా తెలుసుకున్న అరుణ నిశ్చేష్టురాలైంది. జయ అమూల్య రత్నం. కన్నతల్లి వయ్యుండి చేజేతులా దాని బ్రతుకు నాశనం చేయబోకు. నాగరికత పిచ్చిలో నువ్వు యుక్తాయుక్తులు మంచి చెడులు మర్చిపోయి నాశనమైపోతున్నావు. కొంచెం కళ్ళు తెరిచి వివేకం తెచ్చుకో. ఇంకా అలాగే మూర్ఖంగా బ్రతికితే మాత్రం అన్నగా నేను కలుగజేసుకోక తప్పదు. బావగారిలా నేను నోరు లేనివాడిని కాదు. విషయం ఇటు అమ్మకు, నాన్నకి, అటు మీ అత్తమామలకు తెలియపరిచి కనీసం పిల్లలనైనా ఈ కలుషిత వాతావరణం నుంచి దూరంగా తీసుకుపోయి పెంచమంటాను. ఆ పైన వగచి లాభం లేదు, ఆలోచించుకో. జయ, నువ్వెప్పుడిక్కడ ఉండలేకపోతే అప్పుడే వచ్చేసేయి నా దగ్గరికి. మీ అత్త ప్రాణంలా చూస్తుంది నిన్ను. జయను హెచ్చరించి సాగిపోయాడు. అతడి మెదడులో ఎన్నో ఆలోచనలు. అరుణ ఎక్కడా, ప్రభ ఎక్కడా? సంసారానికి కల్పవృక్షం కాదు ప్రభావతి. ఆ కల్పవృక్షం విలువను నేనే గుర్తించలేదు ఇన్ని రోజులును. క్యాంపు నుండి వచ్చిన తర్వాత శేఖరం ప్రవర్తనలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న మార్పుకు ప్రభావతి కారణం పసికట్టలేకపోయింది. అరుణ పిల్లలు బాగున్నారా? కుశల ప్రశ్న చేసింది. శేఖరం లోలోన విస్మితుడైపోయినాడు. అరుణ ఇక్కడికి రాస్తే ఉత్తరాలలోనైనా కనీసపు మర్యాదకైనా వదిన ప్రభావతి పేరును ఉదహరించటం లేదు. ఈ మధ్యన ఎవరో బద్ధ శత్రువులాగా సమక్షంలోనూ పరోక్షంలోనూ కూడా 1,00,000 చాడీలు చెప్తూ ఉంటుంది వదినపై. అయినా ప్రభావతి ఆదరంగా అరుణ కుటుంబపు బాగోగులను పృచ్ఛ చేస్తుంది. ప్రభావతి నిర్మల స్వభావి అనుకున్నాడు. అంతా బాగానే ఉన్నారు. జయ పాపం నాతో రావాలని చాలా సరదా పడింది అన్నాడు ఆమె ప్రశ్నకు సమాధానంగా. మరెందుకు రాలేదు? సెలవు లేదా? ఆత్రంగా అడిగింది. ఏమో, అరుణ వద్దంది. నిరసహాసం చేసింది ప్రభావతి. నేను బాగా చూడనేమోనని అరుణితో పాటు మీరు అపోహపడి ఉంటారు, అందుకే తీసుకురాలేదు. వాళ్ళు ఉండేటంత వైభోగంగా నేను జరపలేకపోయినా ఈ 2 బిడ్డలతో పాటు 3వ బిడ్డగా ఉన్నన్నాళ్ళు మనతో పాటు పెట్టి చూడలేనని అల్పురాలను అనుకున్నారా? గిరున తిరిగాయి ప్రభావతి కన్నుల్లో నీళ్లు. అపరాధి వలె బాధపడ్డాడు శేఖరం. దైవసాక్షిగా అలా నేను అనుకోలేదు ప్రభా. వాళ్ళకింకేవో ప్రయాణాలున్నట్టున్నాయి, అందుకని అరుణే వద్దన్నది. అబద్ధం పైన అబద్ధం ఆడక తప్పలేదు శేఖరానికి. అన్నట్టు ఇది నువ్వు పాఠాలు చెప్పటానికి వెళ్ళే టైం అనుకుంటాను. వెళ్ళి నువ్వు స్నానం చేసి పడుకుంటాను, అలసటగా ఉంది. ఆఫీస్కి పోని వాళ్ళకి అన్నాడు. ఇది కలో నిజమో తెలియటం లేదు ప్రభావతికి. అరుణ వద్దకు వెళ్ళి అగ్గి మీద గుగ్గిలంగా వస్తాడని లోలోన భయపడుతున్న ఆమెకు ఈ పన్నీటి చిలకరింపు,
ఈ మధ్య కరువైన శాంతము, సరసత, అమితాశ్చర్య కారణమయ్యాయి. పర్వాలేదులేండి, ఒక్క రోజుకు విమల ఎలాగో సర్దుకుంటుంది. మీరేమో ప్రయాణం చేసి అలసి వచ్చారు. కాళ్ళు చేతులు. ఆమె అసంపూర్తి మాటలని తాను నవ్వుతూ మరో విధంగా పూర్తి చేశాడు. నేను వెళ్ళమన్నానుగా, వెళ్ళిరా. మాటిమాటికి సెలవులు తీసుకుంటే ఏం బాగుంటుంది? తీరా ఏదో ప్రారంభించావుగా, కానీ మరి సవ్యంగా. తన చెవులను తానే నమ్మలేకపోయింది. అవును కానీ ప్రభా, ఏమిటో అడగబోయి మానేశాడు. ఏమిటి? రోజూ నువ్వు వాళ్ళింటికి వెళ్ళి చెప్పటం దేనికి? ఆ పిల్లల్ని మన ఇంటికే రమ్మంటే పోలా? నీకు సుఖం, చదువుకోవటానికి వాళ్ళకి ఇక్కడైనా ఏం డిస్టర్బెన్స్ లేకుండా బాగానే ఉంటుందిగా. బాగానే ఉంటుంది. తలవాల్చుకున్న ప్రభావతి స్వరం అతి నెమ్మదిగా పలికింది. మీకు ఇష్టం ఉండదేమోనని ఇలా ఏర్పాటు చేసుకున్నాను. ఆ కంఠంలో భయం గోచరించింది. శేఖరం అర్థం చేసుకున్నాడు. అదేమీ లేదు. నిరభ్యంతరంగా ఇక్కడికి రప్పించుకో. ఆ డ్రాయింగ్ రూము, ప్రక్క గది కేవలం ఇందుకే వాడుకో. నేనెటూ ఆఫీస్కు పోతాను కదా ఈ టైంలో. అలాగే, కృతజ్ఞతతో చూసింది ప్రభావతి. ఆనందాతి రేకంతో విమలకు అంతా చెప్పేసింది. నీ రోజులు బాగుపడుతున్నాయన్నమాట అన్నది మనసారా, భారం దిగిపోయినట్లుగా నవ్వుతూ. అయినా ఏదో తెలియక మొదట్లో చిటపటలాడతారు కానీ ఆర్థికంగా కూడా భార్య చేదోడు వాదోడుగా ఉండటాన్ని తెలివైన ఏ పురుషుడు త్రోసిపుచ్చడు. సంసార తాపత్రయమే కాకుండా ఆర్థిక బాధ్యతను కూడా శక్తి మేరకు నెత్తికెత్తుకునే భార్యలు ఎంతమంది ఉంటారు? అటువంటి అదృష్టవంతులను వ్రేళ్లతో లెక్క పెట్టొచ్చు మన సమాజంలో. అది సరేలే కానీ ఆయన మానసికంగా కూడా చాలా మారినట్లు కనిపిస్తున్నారు. మళ్ళీ పూర్వంలాగా. సిగ్గుపడుతూ అర్థోక్తిలో ఆపేసింది. విమల తేలికగా నవ్వేసింది. మారకపోతే తెలివి తక్కువగా ఎల్లకాలం సంసారాన్ని నరకం చేసుకుంటారేమిటి ఎవరైనా? బుద్ధి తక్కువై భార్యాభర్తల నడుమ పేచీలు సృష్టిస్తారు స్వప్రయోజనాల కోసం. మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకటయ్యాక వాళ్ళని ఎంత నీచులుగా జమ కట్టేస్తారో తెలిస్తే ఒక్కనాటికి కూడా ఆ బుద్ధి తక్కువ పనులు చెయ్యరు. మన సంఘంలో భార్యాభర్తల బంధం అంత దృఢతరమైనది. మహావ్యాఖ్యానించావు లేవోయ్, పెళ్లి కాని దానివి, నవ్వేసింది ప్రభావతి. విమల తొనకలేదు. పెళ్ళే కానక్కర్లేదు, నీకంటే లోకజ్ఞానం మాత్రం ఎక్కువగానే ఉందని అంగీకరించు. ఇంకే, మీ ఇల్లు కూడా ఒక పాఠశాల అవుతుందన్నమాట. నవ్వింది. ప్రభావతి కూడా నవ్వుతూ అన్నది. ఏమైనా ఇదంతా చాలా వరకు నీ చలవే విమల. నువ్వు నాకు చేసిన సహాయం చాలా గొప్పది అంది కృతజ్ఞతగా చూస్తూ. మరి ఆ తర్వాత ఏం జరిగింది? వచ్చే భాగంలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.